హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న నేను వీడియో పెట్టినా కదా, ఆపేస్తున్నా అని చెప్పేసి 100 లైక్స్ ఇస్తే కూడా 100 లైక్స్ టార్గెట్ చెప్తే కూడా కొట్టిరు. సో మీ లైక్స్ వల్ల, మీ కామెంట్స్ వల్ల నా ఛానల్ రీచ్ అవుతుంది. ఓకే, ఇదంతా వద్దులే కానీ 1600 మీటర్లు 600 మీటర్స్ బిగినర్స్ అంటే బేసిక్ వర్కౌట్. అంటే 1600 మీటర్లు రన్నింగ్ చేసే ముందు ఫస్ట్ ఎట్లా చేయాలి అంటే, చాలా మంది ఏం చేస్తారంటే 1600 మీటర్లు రన్నింగ్ పరిగెత్తాలని చెప్పేసి గ్రౌండ్‌లో కురికినంబటే మన 'పోకిరి' సినిమాలో కూడా చేసినట్టు స్పీడ్‌గా సమరమే అన్నట్టు స్పీడ్‌గా చేసి అలసిపోవడం అవన్నీ చేయడం. అట్లా వర్కౌట్ అర్థం కాకపోవడం. సో సింపుల్‌గా ఏందంటే, సో నేను ఈ మ్యాప్‌లో మీకు ఇది 400 మీటర్స్ ఇది మ్యాప్ ఇది. ఇది మన ట్రాక్ ఇది. ఇది మన ట్రాక్ ఇది. సో మన ట్రాక్‌లో ఇప్పుడు నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తా. ఇప్పటి నుంచి వర్కౌట్‌ని కూడా సింపుల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం 1600 మీటర్లు వర్కౌట్ చేయాలనుకుంటే బేసిక్ వర్కౌట్ ఏందనేది ఒక 15 రోజుల వరకు వర్కౌట్ నేను ఇప్పుడే సింపుల్‌గా ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి 100 లైక్‌లు టార్గెట్, 100 లైక్స్ టార్గెట్. తర్వాత లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సరే ఓకే. ఇప్పుడు మనం 1600 మీటర్లు రన్నింగ్ గురించి కొద్దిగా నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఓకే. సో ఇది 400 ట్రాక్. ఇది 100 మీటర్స్. ఓకే, స్టార్టింగ్ పాయింట్ 100. తర్వాత నెక్స్ట్ ఇది 200 మీటర్స్. తర్వాత ఇది 300 మీటర్స్. తర్వాత నెక్స్ట్ ఫినిషింగ్ 400 మీటర్స్. ఒకసారి దగ్గరికి తీసుకురా. ఇప్పుడు చూడొచ్చు మనము, ఇది 100 మీటర్స్, ఇది 200 మీటర్స్, ఇది 300, ఇది 400 మీటర్స్. సో ఇది మొత్తం కలిసేసి 4 రౌండ్లు పరిగెడితే 1600 మీటర్స్. బేసిక్గా నేను ఏం చెప్తున్నా అంటే, 1600 మీటర్లు పరిగెత్తేటోళ్ళు బేసిక్ అంటే బిగినర్స్. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఒకవేళ తెలంగాణ ఎస్ఐపిసి కానిస్టేబుల్కి ఎవరైతే, ఆర్మీకి ఎవరైతే, సిఐఎస్ఎఫ్ సంథింగ్ 5K దాని గురించి తర్వాత చెప్తా. సో 1600 మీటర్ల గురించి ప్రాక్టీస్ చేసేటోళ్ళ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరువు. ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ నుంచి మనకు స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ నుంచి ఇది కరువు 100 మీటర్స్. మళ్ళీ తర్వాత 100 మనకి స్ట్రేట్, మళ్ళీ కరువు వస్తుంటుంది. సో ఇది మనది యూ షేప్ ట్రాక్ అన్నాడు. అందుకోసం నేను ఏం చేయాలంటే, సో బేసిక్ వర్కౌట్ డే వన్ ఏం చేయాలా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 100 మీటర్స్ ఉంటుంది కదా, 200 మీటర్స్ నుంచి 300 వరకు 100 మీటర్స్ ఉంటుంది. ఈ స్టేట్ ఈ కర్వ్ తీసుకోవద్దు, దీనికి కర్వ్ అంటారు. ఈ ఏడైతే యూటర్న్ ఉందో దీనికి కర్వ్ అంటారు. ఇక్కడ నుంచి యూటర్న్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏం చేయాలి మనము, ఎవరైతే ఎస్ఐపిసికి తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ నుంచి 100 మీటర్స్ రన్నింగ్ చేసుకుంటూ రావాలి. లెగ్స్ స్టైడింగ్స్ అంటారు. లెగ్స్ ఓపెన్ చేసుకుంటా రన్నింగ్ చేసుకుంటే ఇక్కడ వరకు రావాలి. ఎన్ని సెకండ్లు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 20 సెకండ్స్ టు 25 సెకండ్స్ మధ్యలో రన్నింగ్ చేసుకుంటారా. చేసుకుంటూ వచ్చిన తర్వాత ఏం చేయాలా, ఇక్కడ నుంచి ఏం చేయాలా, రన్నింగ్ చేయొద్దు, ఇక్కడ నుంచి ఇంకా జాగింగ్ చేయాలి. జాగింగ్ చేసుకుంటూ మళ్ళీ 400 ట్రాక్ కాడికి వస్తుంది. ఎగ్జాంపుల్, మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేయాలా, ఇక్కడ నుంచి జాగ్ చేసుకుంటూ వచ్చినాగా ఇక్కడ ఒక 5 సెకండ్స్ ఆగి ఇక్కడ నుంచి మళ్ళీ 100s చేసుకుంటూ ఇటుకి రావాలి. మళ్ళీ జాగ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా డే 1 రోజు ఏం చేయాలంటే, ఒక దగ్గర ఒక 8 స్టైడింగ్స్. అర్థమవుతుందా? 8 స్టైడింగ్స్, మొత్తం 8. ఇది ఒకటి చేసిన తర్వాత ఇది ఒక 100 ఫస్ట్ రెప్యుటేషన్. ఫస్ట్ 100 చేసిన తర్వాత సెకండ్ రెప్యుటేషన్ ఏమొస్తుంది, జాగింగ్ వస్తుంది. థర్డ్ రెప్యుటేషన్ మళ్ళీ 100 స్పీడ్ వస్తుంది. ఫోర్త్ రెప్యుటేషన్ జాగ్. ఇట్లా మీరు ఒక 8 ల్యాప్స్ అంటే 8 ల్యాప్లు నేను డైరెక్ట్ చెప్తలేను కానీ 8 100లు చేసుకోవాలన్నట్టు. ఇందులో 8 జాగింగ్లు వస్తాయి, 8 100లు వస్తాయి. మీకు చాలా టెక్నిక్ వస్తుంది అన్నట్టు. సో ఇదన్నమాట. ఇది ఒక డే బై డే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఓకే బ్యాక్, డే బై డే ఈ 1600 మీటర్కి సంబంధించింది ఫస్ట్ మనం బిగినర్స్ ఎవరైతే 1600 మీటర్లు కావచ్చు, 5 కిలోమీటర్లు కావచ్చు, ఎవరైతే ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు ఫస్ట్ మెయిన్ స్పీడ్ రన్ తర్వాత జాగ్. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే, మీ బాడీలో స్పీడ్ ఎండోరెన్స్ విత్ లాంగ్ ఎండోరెన్స్ అనేది మీ బాడీలో బిల్డ్ అయ్యి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏదైతే ఉంటుందో, ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉంటుందో, ట్రైనింగ్కి సంబంధించిన పవర్ ఏదైతే ఉంటుందో అది మీ బాడీలో ఇంక్రీజ్ అయిపోయి దాని తర్వాత రిలీజ్ అయ్యి అప్పుడు మీకు బాడీలో ఒక ఫిట్నెస్ వస్తుంది అన్నమాట. ఇట్లా ఒక 15 రోజులు ఎవరైతే ఇప్పుడు తెలంగాణ పోలీస్కి ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో ఫస్ట్ 15 డేస్ ఒక టార్గెట్ పెట్టుకోండి. డే 1, డే 2, డే 3, డే 4, డే 5. మళ్ళీ ఈవినింగ్ టైం ఏం చేసుకోవాలి, ఒక 10 to 15 మినిట్స్ వరకు కంటిన్యూస్ జాగింగ్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాడీ ఫ్రీ చేసుకోండి.
బాడీ ఫ్రీ అంటే ఇప్పుడు మనం సో దీనికోసం మనం రూమ్లో చెప్తున్నాం కాబట్టి డైలీ నేను 100% దీని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తా. జస్ట్ మీరు చేసేది ఒకటే, మన ఛానల్కి ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఒక 10 మందికి షేర్ చేసేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి మీకు ఒక వాల్యుబుల్ కామెంట్, మీ కామెంట్ ఏదైనా పర్లేదు నేను తీసుకుంటాను. సో అర్థం చేసుకోండి, జెన్యున్గా నేను 1600 మీటర్స్ గురించి ఆలోచన చేసి మీకు ఎట్లా అర్థం కావాలన్న ఒక ఉద్దేశంతో నేను ఇట్లా తీసుకొని వచ్చిన. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ జాగ్, తర్వాత రన్నింగ్, తర్వాత జాగ్, తర్వాత రన్నింగ్, జాగ్, రన్నింగ్, తర్వాత తీసుకున్న తర్వాత బాడీ ఫిట్నెస్ మీకు ఏమైనా తెలిసినాయి. నేను తర్వాత నెక్స్ట్ ఈ 15 డేస్లో కూడా లెగ్స్ వర్కౌట్, హైనీ కావచ్చు, తర్వాత స్క్వాట్ జంప్స్ కావచ్చు, బెర్ఫీస్ కావచ్చు, తర్వాత నెక్స్ట్ ఇంకా టక్ జంప్స్, ఇంకా హ్యాష్ట్యాగ్ ఆర్కే 2 స్టెప్ దాని గురించి కూడా లాంగ్ జంప్ పిట్ కూడా నేను ఇక్కడ వేసేసి లాంగ్ జంప్ ఎట్లా దూకాలి టెక్నిక్గా నేను సింపుల్గా నేను వేసి మీకు చూపిస్తా. సో మీ అందరికీ మీ అందరి లైఫ్ చేంజ్ కావాలన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ నేను ఎక్కడున్నా నేను ఈ వీడియోలు 100% చేస్తా. ఖచ్చితంగా టార్గెట్ మాత్రం 100 లైక్లు మర్చిపోవద్దు. 100% మీరు టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. 1600 మీటర్లకి ముందుగా చేయవలసిన పనులు ఇవే. ఫస్ట్ ఇవి చేసిన తర్వాత దీన్ని క్వాలిఫై చేసిన తర్వాతనే నువ్వు ఒక ట్రాక్ను క్వాలిఫై చేసిన. ట్రాక్ను క్వాలిఫై చేయాలంటే ఈ వర్కౌట్ను 15 రోజులు మెయింటైన్ చేసిన తర్వాత అప్పుడు ట్రాక్లో నేను వర్కౌట్ చేస్తాను. మీరు రేపటి నుంచే చేస్తున్నాం, ఈ రోజు నుంచే చేస్తున్నాం అన్నోళ్ళు నాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు తెలుస్తుంది. సో మిమ్మల్ని ఆలోచన చేసుకొని డే బై డే నేను వర్కౌట్ ఇట్లనే సేమ్ ఎక్స్ప్లెనేషన్ రోజు వచ్చి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో డైట్ గురించి చెప్తా, దాంతోపాటు డైట్ గురించి చెప్తా, ఏమేమి తీసుకోవాలి, ఫుడ్ ఏమేమి తీసుకోవాలి, సో మెడిసిన్ రూపంలో ఏమైనా తీసుకోవాలా దాని గురించి నేను 100% ప్రోటీన్ ఫుడ్ కావచ్చు, తర్వాత కార్బోస్ కావచ్చు, ఇవన్నీ 100% నేను చెప్తా. ఇప్పటి నుంచి ఇంకా అడ్వాన్స్డ్గా చెప్దాం అనుకుంటున్నా. మీ అందరూ మంచి సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. లవ్ యూ అండ్ జై జవాన్ జై కిసాన్.